నమస్తే అందరూ ఎట్లున్నారు మంచిగున్నారా చలో ఇక ఆలస్యం చేయకుండా యాటి ముచ్చట్లు షురూ చేసేద్దాం ముందుగాలైతే కి హెడ్లైన్స్ ఏందో చూసేయండి మన దగ్గర మస్తుగా పెరుగుతున్నాయి కూరగాయల ధరలు ఇట్లా పెంచితే ఎట్లా సార్లు అని అడుగుతాండ్రు సామాన్య ప్రజలు యోగా పండుగ రోజు కూలీల ఆసనాలు మంచిగా చేసిండ్రని అంటారు చూసిన నెటిజన్లు ప్రారంభం చేయనికి సిద్ధముందంట తెలంగాణ అమరవీరుల స్మారకం చూడనికి రెడీగా ఉన్నారు ముచ్చటిన జనం ఈ నడుమ మన దగ్గరే మస్తుగా నడుస్తున్నాయి పార్టీ చేరికలు మరి దానికి తగ్గట్టి ఆలోచన చేస్తున్నారు అధికార పార్టీ లీడర్లు తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిండు ప్రజా గాయకుడు గద్దర్ అన్న మల్ల పాట పాడితే ఉన్న పార్టీలను ఎవ్వరు దేకర్ ఎండ దెబ్బకే పోతున్నాయంట చాలా మంది పానాలు జర ఎందుకైనా మంచిది భద్రంగా ఉండరు ప్రజలు ఇవాళ పొద్దుగాలనే నేను ఆఫీస్కి వస్తా అంటే మా అన్న నా మీద మస్తు గరం అయ్యిండు అరే ఏందన్నా ఏమైందని అడిగితే అగో తెల్లారి లేస్తే పెట్టిన తొక్కే పెడతాన్నావు గా బువ్వల ఇంత కూరగాయలు లేకపోతే గా ఆకుకూరనా ఇక ఇంకా మంచిగా చెప్పాలంటే జరింత దగ్గరికి రండి చెప్తా ఇంత నీసు కూరను వండితే ఎంత కమ్మగా ఉంటదని అనుకుంటూ వస్తుండు మా అన్న ముచ్చట గట్లుంటే మా ఇంటి పక్కన ఉన్న సుగునక్క అయితే ఇంట్లో పప్పు ఉప్పు కూరగాయలు లేవని ఇంట్లో పొయ్యి అలిగించడే లేదంట అయినా అంటే అనొద్దు గాని వార్తలు చెప్పమంటేమో ఇంట్లో ముచ్చట చెప్తున్నది ఏంది అనే కదా ఆలోచన చేస్తున్నారు చలో ఇక ఇంట్లోనే వాడుతున్నది ఆలోచన చేయకుండా గా ముచ్చట ఎందుకు చూసేయండి అబ్బబ్బబ్బబ్బా ఏందో ఏమోరా నాయన ఇయ్యాల రేపు గీ నడిచే కాలంని చూస్తుంటే మస్తు కోపం వస్తున్నది ఇటు చూస్తే ఎండలు అటు చూస్తే అర్థం కాని అకాల వర్షాలు ఏం చేయాలనో తెలియక మస్తు తిప్పలు పడుతున్నారు సామాన్య ప్రజలు మొత్తానికి ఇక్కడ మేం చెప్పదలుచుకున్న ముచ్చట ఏందంటే గీ ఎండలు చేయబట్టి ఇప్పుడున్న మార్కెట్ల ఇటు కూరగాయల రేట్లు చూసినా అటు వారానికి ఒక్కసారి తినే చికెన్ చూసుకున్నా రేట్లు ఆకాశానికి అందినట్టు అందుతాన్నాయి ఇక గిట్లా అయ్యేసరికి పబ్లిక్ కు కనీసం పచ్చి పులుసు చేసుకొని బుక్కెడు బువ్వ తిందామంటే కూడా పానం ధరిత్తలేదు ఇక అందరి పరిస్థితి ఎట్లున్నదో ఏందో తెలియదు గాని బతుకు తెరువు కానీ పట్నంకి వచ్చిన పబ్లిక్ అయితే మస్తు తిప్పలైతాంది కూరగాయలు చూసుకున్నా అటు ఇంత చికెన్ కూర చూసుకున్నా రేట్లు మస్తు పిరమున్నాయి ఇక ఇవన్నీ పక్కన పెడితే హే ఎట్లనో అట్లా పూట వెళ్తే సాలని అనుకొని ఇంత తొక్కు లేకపోతే చింతపండు పులుసు చేసుకొని తిందామని అనుకుంటే అటు కారం రేట్లు ఇటు పప్పులు ఉప్పులు ఆఖరికి పోపు దినుసుల రేట్లు కూడా మస్తు పిరమైనాయి ఏందో ఏమో ఈ అడ్డమైన కాలం చేయబట్టి సామాన్య పబ్లిక్ మస్తు తిప్పలు పడతాండ్రు ఇలా మొద్దుగల గీ ముచ్చట చెప్పుకోవాలి కదా మేమేందో వార్తలు షురూ చేయంగానే తిండి తిప్పలు కూరగాయల ధరలు ఇగో గిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాం సరే గీ ముచ్చటైతే పక్కన పెట్టుండ్రి ఇవాళ ఏందో ఎరికేనా రైట్ ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవం ఇక మరి మన దగ్గర వేరే దగ్గర ఎవరెవరు ఏ తీరుగా యోగా చేస్తున్నారు అసలు ఇవాళ పండుగ ఎట్లయింది ఏం కథ అని ఓ పరాడుచుకున్నద్దాం పాండ్రి రైట్ ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవం ఇక మరి మన దగ్గర వేరే దగ్గర ఎవరెవరు ఏ తీరుగా యోగా చేస్తున్నారు అసలు ఇవాళ పండుగ ఎట్లయింది ఏం కథ అన్ని ఓపారి అరుచుకుందాం పాండ్రి ఇవాళ మన దగ్గర ప్రపంచ యోగా దినోత్సవం అయిందంటే మస్తు జోరుగా అయిందనే చెప్పుకోవచ్చు ఇక తెల్లారి లేస్తే మనకు ఎన్ని బాధలున్నా ఎన్ని తలకాయ నొప్పులున్నా కొద్దిసేపు యోగా చేస్తే ఖతం పానమంతా గాళ్ళ దేలినట్టుంటది గట్లనే పానమంతా నిమ్మలంగా ఉంటది
ఇక ఇయాల మన యోగా పండుగ చూసుకుంటే ఓ దగ్గర కూలీలు పని చేసుకుంటేనే కొద్దిసేపు ఆసనాలేసి ఇగో గిట్ల చేస్తే పానంకు మంచిగా ఉంటదని చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఇక ముచ్చట గట్లుంటే ఇగో ఇక్కడ చూడుర్రి, సూరత్ దగ్గర ఒక్కపారే 1,00,000 మంది కలిసి యోగా ఆసనాలు వేసిండ్రు. ఇక ముంబైలో చూసుకుంటే చీరలు కట్టుకొని జరింత వెరైటీగా యోగా చేసిండ్రని చెప్పుకోవచ్చు. ఇక ఇట్లా ఒకటా రెండా చెప్పుకుంటా పోతే చాలా మంది చాలా రకాలుగా యోగా ఆసనాలు వేసుకుంటా పండుగను ఖుషిగా చేసుకున్నారు. అయితే ఇక్కడ ఇంకో ముచ్చట ఏందంటే ఇవాళ పండుగ అని చెప్పి ఎన్నడు లేంది ఇవాళ ఒక్కరోజే యోగా చేసి బంద్ చేసుడు కాదు, రోజు తప్పకుండా ప్రతిరోజు గిట్లా చేయాలి, అప్పుడే మన పానం మంచిగా ఉంటది, గట్లనే ఆలోచనలు మంచిగా చేస్తారని అంటున్నారు ముచ్చటిన్న నెటిజన్లు. ఇప్పుడుగా బిరేకు ముందు ఏం చెప్తాముల్లా, ఏమున్నది, ఏమైనా ఒక్క మంచి వార్త చెప్పుకుంటాం. అయితే ఇవాళ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏందంటే, ఒకప్పటి ముచ్చట పక్కన పెడితే ఇప్పటి ముచ్చట ఏందంటే, ఇప్పుడు పట్నం అనగానే మనందరికి ఏం యాదకొస్తుంది? అయ్యో గది కూడా తెలియదా? ముందుగాలైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న కొత్త సచివాలయము, అటెంకా మన అంబేద్కర్ సారు 125 అడుగుల విగ్రహము, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకోటి ఉన్నది, గదేందో మీకు కూడా మాగే ఎరికేలే. చలో ఇక ఆలస్యం చేయకుండా గా ముచ్చటేందో పురాగరుసుకురద్దాం పాండ్రి. మొత్తానికి మన రాష్ట్రం కోసం అంటే మన తెలంగాణ కోసం ఎంతో మంది ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఆఖరికి తెలంగాణ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలని మన తెలంగాణ సర్కారు ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న కొత్త సచివాలయం ఎదురుగా మంచిగా ఒక అమరవీరుల స్మారకంగా కట్టించిండ్రు. ఇక ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే కొత్త సచివాలయం ఎదురుగా మంచిగా కట్టిన అమరవీరుల స్మారకం రేపు సాయంత్రం పూట 6:30కు మన సీఎం కేసీఆర్ సారు ప్రారంభం చేస్తాడన్నట్టు. గట్లనే వేల మంది కలిసి దీపాలు పట్టుకొని తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పిస్తారన్నట్టు. ఇప్పుడు అక్కడ ఉన్న మన అమరవీరుల స్మారకం మొత్తం 3 ఎకరాలలో కట్టిండ్రంట. గట్లనే ఎప్పుడు నిత్యం వెలుగుండాలని ఇగో గిట్ల దీపమాకారం లెక్క కట్టించిండ్రు. అట్లనే అమరవీరుల స్మారకం కట్టనికి జపాన్ నుండి స్టీలు గట్లనే ఇంకా కొన్ని వస్తువులు దుబాయ్కి వెళ్ళి ఇట్లా పట్టుకొచ్చి అన్ని తీర్ల ఆలోచన చేసి దీపంకున్న రంగు కూడా ఎలిసిపోకుండా మంచిగా రంగులద్దిండ్రంట. గట్లనే అక్కడ పనిచేసేటోళ్ళు కూడా ఇక్కడోళ్ళు కాదంట, దుబాయ్కి వెళ్ళి విలిపించి మరీ చక్కగా కట్టించిండ్రంట అమరవీరుల స్మారకం. ఇంట్లో ఇంకో ముచ్చట ఏందంటే దీపం కింద అంటే 2 అంతస్తులు ఉంటాయంట. గట్లనే కింద అమరవీరుల ఫోటోలు చిన్నపాటి LED స్క్రీన్ కూడా ఉంటదంట. గట్లనే ఇక అమరవీరుల స్మారకం ముందు చూసుకుంటే కలర్ లైటింగ్లు పూల ముక్కలు గార్డెన్ లెక్క ఒక ఉపాయం చేసి చూడడానికి మంచిగా ఉండేటట్టు అన్ని తీర్ల సౌలతులు చేసిండ్రంట. మొత్తానికి అందరికి గుర్తుండేటట్టు నలుగురు మెచ్చుకునేటట్టు సర్కార్ మంచి ఆలోచన చేసిండ్రని చెప్పుకోవచ్చు. రెండు మూడు రాజకీయ వార్తలు గట్లనే ఇంకొన్ని ముచ్చట్లున్నాయి. గవేందో బ్రేక్ తర్వాత చెప్పుకుందాం గానీ ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖదర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మిలిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సంసాకే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరిని వదిలిపెట్టను.
ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. జనం గుండె చప్పుడే మా వార్తా కథనాలు, మీ జగతి ప్రగతి కోరే చైతన్య రథాలు. అమ్మా న్యూస్ సరికొత్త న్యూస్ ఛానల్, 24/7 నిరంతరం వార్తా ప్రవాహం. వాస్తవాలకు దగ్గరగా, నిజాయితీకి నిలువుటద్దల్లా, ప్రతి అడుగు రేపటికి ముందడుగులా, సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిలా మీ అమ్మా న్యూస్ ఛానల్. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. అమ్మా న్యూస్ ఓటీటీ యాప్ మీ ఆండ్రాయిడ్ టీవీలో వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్ లో అమ్మా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నాన్ స్టాప్ ప్రసారాలు వీక్షించండి. బ్రేక్ అయిపోయింది కదా, చలో ఇక తతిమ వార్తలేందో ఒకటి అరుచుకున్నద్దాం పాండ్రి. అబ్బబ్బబ్బా, ఏందో ఏమోరా నాయన, ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలను చూస్తుంటే వరేవా, మన దగ్గర నడిచినన్ని రాజకీయాలు పక్క రాష్ట్రాలల్లో గట్లనే పక్క పొంటున్న దేశాలలో కూడా నడవయేమో అని అనిపిస్తుంది. ఎవ్వలకు నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్లు, అటు ఇంకా పబ్లిక్ ఎక్కడ లేని టెన్షన్లు. ఎలక్షన్ల టైం దగ్గర పడ్డ కొద్దీ రాజకీయ లీడర్ల నడుమ పెరుగుతున్న లొల్లీలు, గట్లనే పంచాయతీలు. ఏ టైంలో ఏ పార్టీల షేర్కి అవుతారో తెలియదు మన దగ్గర లీడర్లు. ఈ ముచ్చట నిన్నటి వరకు చెప్పుకున్నది కానీ ఇవాళ మనం చెప్పుకోవాల్సిన వార్త ఇంకొకటి ఉన్నది. జర ఎవ్వరు టీవీ ముందర కదలకుండ్రి, చెప్పే ముచ్చట చెవులేసుకోండ్రి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, ఇప్పుడు మన తెలంగాణలో 3 పార్టీలు ఎలక్షన్ల టైం దగ్గర పడ్డదని చెప్పేసి చాలా జోరుగా పనులు చేస్తున్నారు. ఇక కార్యకర్తలను మంచిగా చేసుకుంటున్నారు. గట్లనే అడుగుతారేమో మరి ఇక పొంగులేడు సారు ఏ పార్టీలో షేర్గా అవుతాడా అని అటు ఆ పార్టీ లీడర్లు గట్లనే ప్రజలు మస్తు పర్సన్ అవుతున్నారు. ఇక మొత్తానికి ఎన్నికల టైం దగ్గర పడుతున్నది కాబట్టి ఇక ఏదైనా ఆలోచన చేసి ఏదన్నా ఒకటి చేయాలా అని చేసిల్లా, లేకపోతే ఇక అంత అనుకునే ఆలోచన చేసిలా తెలియదు. కానీ మొత్తానికి ఇప్పుడు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సారు గట్లనే జూపల్లి కృష్ణారావు సారు ఇద్దరు కలిసి షేర్ గుర్తు పార్టీలో పోదామని ఫిక్స్ అయ్యిల్లు. ఇక ఒక 3 నెలల సందికి ఇద్దరు లీడర్లు ఏ పార్టీలో పోతారని మస్తు పర్సన్ అయ్యారు ఇటు లీడర్లు గట్టిన పబ్లిక్. ఇక ఇక్కడ ఇంకో ముంచటి ఏంటంటే, ఇక ఇప్పుడు తెలంగాణలో జరిగి ఇద్దరు లీడర్లకు మంచి పలుకుబడి గట్టిన జనాల దగ్గర ఇంత ప్రేమ ఉన్నది కాబట్టి ఇక ఎట్టయినా కమల పార్టీలకు తెచ్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేసిళ్ళు ప్రతిపక్ష లీడర్లు. కనుక ఇద్దరు లీడర్లు మరి ఏం ఆలోచన చేసిల్లో ఏందో తెలియదు కానీ దాని మతలబ్ ఏందో కానీ ఇక మొత్తానికి షేర్ గుర్తు పార్టీలో పోదామని ఆలోచన చేసిళ్ళు. మొత్తానికి ఇప్పటికి నెల ఆఖర్రా అంటే 21-25 తారీఖులలో షేర్ గుర్తు పార్టీ పెద్ద సార్ రాహుల్ గాంధీ సారు లేకపోతే మరి ప్రియాంక గాంధీ మేడం అని వచ్చి పార్టీలకు ఆహ్వానిస్తారన్నట్టు. ఇక చూడాలి మరి పార్టీలకు సరికైనాక పనితీరు ఎట్లుంటుందో అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్ గట్లనే ప్రతిపక్ష లీడర్లు. ఇవాళ రాజకీయ వార్తలల్లా ఏమైనా హైలైట్ వార్తున్నది అంటే గిదేనేమో అని అనిపిస్తుంది. గట్లనే ఇవాళ గిదొక్క రకంగా బ్రేకింగ్ వార్త అని కూడా చెప్పుకోవచ్చేమో. అయినా అన్న గట్లెందుకు చేసిండు అన్నట్టు, దీని వెనక ఏమైనా మతలబు ఉన్నదా? అయినా అన్నెందుకు చేయొద్దు? ఇప్పుడు అన్న ఆలోచనకు పబ్లిక్ ఎట్లా సోచాయిస్తానన్నట్టు. ఇక్కడ మరి మంచేంది చెడేంది? ఇప్పుడు గిదే ముచ్చట మీద రాజకీయ లీడర్లు ఏమనుకుంటాండ్రు? అయ్యో గంతగరం మీద చూడకుండ్రి, అసలు ముచ్చటకే వస్తాన్నా. ఇక వార్త ఏందో చూసొద్దాం పాండ్రి.
ఎట్లా అనుకున్నాడో ఏందో తెలియదు కానీ ఇగో ఇప్పుడు మన తెలంగాణలో ఒక వార్త చక్కర్లు కొడుతున్నది అంటే ఇది గీ ముచ్చట్లే అని చెప్పాలి. అవో గిడ కనబడేది మన గద్దరన్ననే కదా. అవో గద్దరన్నేమో మాట్లాడుతాండు, ఇందాం పాండ్రు ఒక పరి. తెలంగాణ సాధించి 10 ఏళ్ల పండుగ జరుగుతున్న సమయంలో అనేక మంది అమరవీరులైనటువంటి తెలంగాణలో 69 బ్యాచ్లో అనేక మంది తుపాకుల గుండెకు ప్రాణాలు అర్పించినటువంటి తెలంగాణలో దాని తర్వాత వచ్చిన నక్సల్ బరి ఉద్యమంలో నెత్తురు చుక్కలు రక్తం చుక్కలు తడవని తెలంగాణ ప్రాంతం లేని ప్రాంతంలో మళ్ళీ రెండో దశలో సుమారు ఎన్నడూ కనివిని ఎరగనటువంటి ఉద్యమ రూపం 2000 మంది విద్యార్థులు ప్రజలు వాళ్ళు పెట్రోల్ పోసుకొని ఆహుతైనప్పుడు జై తెలంగాణ అనే ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో పాటగా లక్షలాది మంది ప్రజలొచ్చినాం. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, మా భూములు మాకు, మా నీళ్లు మాకు, మా వనరులు మాకు, మా పాలన మాకు, ఈ దొరల రాజ్యం వద్దని వచ్చిన సమయంలో తెలంగాణలో ప్రజల పరిపాలన రాలేదు. తెలంగాణలో ప్రజల పరిపాలన అంటే తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి భూమి, అడవి, నీళ్లు, ఉద్యోగము, పౌర హక్కులు, ఎన్వైరన్మెంట్, ఫైనల్గా జీవించే హక్కు రాలేదు. అందుకే గద్దర్ అగో గదన్నట్టు అసలు ముచ్చట. అరే ఇప్పుడు గద్దరన్న చెప్పిన ముచ్చట కూడా జరిగినంత వాస్తవమే అని చెప్పుకోవాలి. ఒకప్పుడు తెలంగాణ కోసము, నీళ్ల కోసము, భూముల కోసము, బుక్కడి బువ్వ కోసము ఎంతో పోరాటం చేసి చాలా మంది అమరులు వాళ్ళ పానాలు ఇడిచి మరి ఇలా తెలంగాణ తీసుకొచ్చులు. కానీ ఒకప్పుడు చేసిన అమరవీరుల త్యాగాలకు ఇలా మన తెలంగాణ సర్కారు ఏం చేసిందో తెలియదు కానీ గిట్లా అని చెప్పేసి అన్న ఒక పార్టీ పెట్టిండట. ఇక పార్టీ పేరు ఏంటంటే గద్దర్ ప్రజా పార్టీ అన్నట్టు. పార్టీ నా పేరు గుమ్మడి విఠల్ రావు, నా పాట పేరు గద్దర్. అందుకే ప్రజలు నాకు ఇచ్చింది గద్దర్ పాటల పేరు ఇచ్చారు. ఆ పాటని ఈ 77 ఏళ్ల గద్దర్ 6 తుపాకు గుండ్లు తూటాలతో రక్తం మడుగులో మునిగి ఒక తుపాకీ తూట ఇంకా కూడా వెన్నపూసలో పెట్టుకొని మీ ముందు చెప్తున్నాను. సత్యే ముందు చెప్పుతున్నా, సత్యమే చెప్పుతున్నా, నేను సత్యే ముందు చెప్పుతున్నా, సత్యమే చెప్పుతున్నా, నా ప్రజలారా ఆలకించుడో నా తల్లులారా. ఇప్పుడు ఈ దశలో 77 ఏళ్లకు ప్రజల పార్టీ, దోపిడి పార్టీ కాదు, ఆ దోపిడీల పార్టీ పోవాలని తెలంగాణలో ప్రజల పార్టీని స్థాపించడం కోసం ఈరోజు మన ఢిల్లీ నగరానికి వచ్చాను. మరి ఇప్పుడు తెల్లారలేతకి తెలంగాణలో ఇగో ఇటు దిక్కు చూసుకుంటే మన కాంగ్రెస్ పార్టీ, మరి అటు దిక్కు చూసుకుంటే కమలం పార్టీ. ఇక ఈ 2 పార్టీ నడమల మీరు ఎన్ని కొట్లాటలు చేసినా ఎన్ని ఏం మాట్లాడినా రేపటి రోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా అని చెప్పేసి గట్టిగా బల్ల గుద్ది మరి చెప్తున్నారు బీఆర్ఎస్ పెద్ద సార్లు. మరి ఇవన్నీ ఇప్పుడు పక్క పెట్టి ఇక మొన్నటిదాకా మన కాంగ్రెస్ పార్టీలో పని చేసిన మన గద్దరన్న ఇప్పుడు ఈ పార్టీ పెట్టడానికి అసలు కారణం ఏంటంటే ఇదిగో ఈ పార్టీ యొక్క రిజిస్ట్రేషన్ కోసము ఈరోజు నేను ఈ అప్లికేషన్ ఇచ్చి వచ్చాను. ఇదే కాలంలో కమిషనర్ గారిని కూడా నమస్కరించి కౌగలించుకొని దండం చెప్పి, అయ్యా ఈ ప్రజల పాటను పాటలు పాడుకుంటే జీవించే ఈ మనిషిని స్థాపించమని నమస్కారం చెప్పాను. గదన్నట్టు అసలు ముచ్చట. అరే తెల్లారులైతే గిన్ని లొల్లులు గిన్ని పంచాయతీలు అయితే అంటే ఏ లీడర్ చూసినా మేము ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తాం అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆఖరికి మాత్రం ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. అట్లాంటిది మరి ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన గొంతును ఒక ఆయుధం లెక్క చేసుకొని గద్దరన్న చాలా మందిని ఉద్యమంలో ముందడికి నడిపిండు. అసొంటిది మరి అన్న కూడా ఇవాళ ఒక పార్టీ పెట్టడానికి కారణం ఏంది, మతలబ్ ఏంది, అసలు ఇలా మంచి ఉందా చెడు ఉందా అని చెప్పేసి పబ్లిక్ చాలా రకాలుగా మాట్లాడుకున్నారు.
మరి ఇలా మంచి ఏందో చెడేందో తెలియదు కానీ ఎన్నికల దగ్గరకు వస్తానే కాబట్టి చాలా మంది లీడర్లు చాలా రకాలుగా ఆలోచన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక అందులో ఇదొక ముచ్చట అని చెప్పేసి అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. కానీ ఏదేమైనా జర్ర ఉన్న పలంగా మన గద్దరన్న పార్టీ పెట్టేసరికి ఇక ఏదేమైనా ఇట్లా ఉన్న పలంగా గద్దరన్న పార్టీ పెట్టేసరికి ఇక మరి ఇటు చూసుకున్నా మరి లీడర్లకైనా అటు చూసుకుంటే పబ్లిక్ అయినా చాలా రకాలుగా ఆలోచనలు షురు అయిపోతాయని చెప్పుకోవచ్చు. అబ్బాబ్బాబ్బా ఏం ఎండలరా నాయన తెల్లారు లేస్తే ఈ ఎండలతోటి మస్తు పరిశాన్ అవుతుంది. ఇక మన దగ్గర అయితే చెప్పుకోవాల్సిన ముచ్చటనే లేదు అనుకోరాండ్రి. అరే 9-10 అవుతుందో లేదో ఎర్ర టెండ అగో జనాలు అయితే బయటికి రావాలంటే మస్తు ఆలోచనలు చేస్తున్నారు. ఇక చిన్న పొరాలు ముసలోళ్ళు అయితే పానం అంతా జల్లు అంటుంది. ఇక కొంతమంది అయితే బయటకు రాకుండా ఇట్లనే కూర్చుంటున్నారు. పనులు ఎక్కడెక్కడనే అయితేనే గానీ ఏం చేయలేక పరిస్థితి. అగో గట్లున్నది ఇప్పుడు మన దగ్గర ఎండల కథ. అగో మరి గీ ముచ్చటంత గిట్లుంటే ఇక మన దగ్గర చూసుకుంటే మాత్రం ఇక ఒకప్పుడన్నా కనీసం వారం కింద అగో ఇటు దిక్కు ఎండలా మరి అటు దిక్కు వానలా అన్నట్టు ఉండేది కథ. ఇక కానీ 10 రోజుల సంధ్య మాత్రం చూసుకుంటే ఎర్ర టెండ బగ్గున పడుతున్నది. అగో జనాలు అయితే మస్తు తక్లీఫ్ అవుతున్నారు ఎండలతోని. ఇక మరి ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక మన పక్క రాష్ట్రమైన ఒక ఉత్తరప్రదేశ్ బీహార్ లో చూసుకుంటే మాత్రం ఎండలు మస్తు కొడుతున్నాయట. అగో కొట్టుడు అంటే మరి ఆ తిరుగు కూడా కాదనోళ్ళు గాడున్న పబ్లిక్ అయితే మస్తు తిప్పలు పడుతున్నారట. గట్లనే రోజు ఉష్ణోగ్రతలు కూడా మస్తు పెరుగుతున్నాయట. మరి అంతో ఇంతో కాదు 40 నుంచి 45 పెరిగిపోతున్నాయట. ఇక అట్లా పెరగంగా అక్కడ ఉన్న పబ్లిక్ మరి ఏమైందో ఏందో తెలియదు గాని మొత్తానికి మాయదారి ఎండలు చేయబట్టి ఇక గాడు ఉన్నోళ్ళు 3 రోజులనే దాదాపు దగ్గర 8 మంది చచ్చిపోయిలాట. అరే వా చూసినారుల ఎండలు ఏకంగా మనుషుల పానాలే తీసుకుంటానే కదా అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇక గాముచ్చటంతా గట్టుంటే ఇగో ఇక్కడ దిక్కు చూడు ఇక ఈ ఎండ దెబ్బ చేయబట్టి చాలా మంది ఇండ్ల కన్నా ఈ దవాఖానలే కొంటున్నారట. ఇక ఎండ దెబ్బ కొట్టబట్టి జ్వరము గట్లనే చర్మ సమస్యలు ఇక అది ఇది అని చెప్పేసి లేని ఫోన్ రోగాలు కూడా వస్తున్నాయట. దెబ్బకు పబ్లిక్ ఏం చేయాలో తెలియక చాలా జాగ్రత్తలు తీసుకున్నా. ఇటు దిక్కు చూసుకుంటే పండు ముసలోళ్ళైనా చిన్న పిల్లలైనా గా ఎండకు ఓరోలేక మస్తు తిప్పల పడుతున్నారట. ఇక డాక్టర్లు కూడా జర తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గట్లనే మంచినీళ్ళు తాగాలి. మరి బయటికి వెళ్ళొద్దని చెప్తే అయినా కూడా ఆడ కొంతమంది వెళ్తున్నారట. ఇంకో కొంతమంది జర జాగ్రత్తలు పాటిస్తారట. ఎందుకని మంచిది పబ్లిక్ జాగ్రత్తగా ఉంటుర్రు. మరి మన దగ్గర మస్తుగా పెరుగుతున్నాయి కూరగాయల ధరలు. ఇట్లా పెంచితే ఎట్లా సార్లు అని అడుగుతాండ్రు సామాన్య ప్రజలు. యోగా పండుగ రోజు కూలీల ఆసనాలు మంచిగా చేసిండ్రని అంటారు చూసిన నెటిజన్లు. ప్రారంభం చేయనికి సిద్ధంగా ఉందంట తెలంగాణ అమరవీరుల స్మారకం. చూడనికి రెడీగా ఉన్నారు ముచ్చటిన జనం. ఈ నడుమ మన దగ్గరే మస్తుగా నడుస్తున్నాయి పార్టీ చేరికలు. మరి దానికి తగ్గట్టు ఆలోచన చేస్తున్నారు అధికార పార్టీ లీడర్లు. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిండు ప్రజా గాయకుడు గద్దర్. అన్న మల్ల పాట పాడితే ఉన్న పార్టీలను ఎవ్వరు దేకర్. ఎండ దెబ్బకే పోతున్నాయంట చాలా మంది పానాలు. జర ఎందుకైనా మంచిది భద్రంగా ఉండరు ప్రజలు. గివ్వులా గేల్ట అదుర్స్ ముచ్చట్లు మంచిగా ఉన్నాయిలే. చలో రేపటి వార్తలలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.